ये कर रहा है और वो यहाँ पर हमने से अलग अलग नहीं है మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా రమేష్ గారు, నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ స్మాల్ బాక్స్ 250 ఉంటాయి బావా. నెక్స్ట్ మంత్ అంటే ఏప్రిల్ మే నెలలో చిన్న బాక్స్ 250 రూపాయలు. పొంగునూరు ఫుల్ వర్షం బావా రమేష్ గారే. జూన్ 1, 2025 నా ఆలోచన నా అనుభూతి చెబుతున్నాను. 1500 నుంచి 2000 రేటు పక్క. తెలంగాణ నుంచి మనోహర్ గారు అయితే ఒక అన్న రిప్లై ఇచ్చారు, అంత లేదన్నో అని. ఇదివరకు మీరు చూడటం జరిగింది. ముదివేడులో వడగల వర్షం బాగా కురిసింది. ఇది నాకు వాట్సాప్లో వచ్చింది వీడియో. ఇది పంపిన వారు గోరా. ముదివేడులో వర్షం పడింది. కలకడ గొరకొండ కూడా వర్షం ఆరంభమైంది. కానీ మదనపల్లిలో మాత్రం వర్షం పట్టడం లేదు. ముదివేడులో అయితే వాళ్ళ వడగల వర్షం బాగా పడ్డది. మీరు కూడా వీడియో చూడటం జరిగింది. ఇక మనం మరొక కార్డు పరిశీలిస్తే అన్నా కలకడ హెవీ రైన్ సంజీవ్ గారు. ఇది కూడా చెప్పలేదు. ముదివేడులో కూడా వడగల వర్షం కలకడలో వర్షం పడింది. మదనపల్లిలో అయితే మాత్రం వర్షం ఏమాత్రం లేదు. రాయకోట యొక్క షార్ట్ వీడియో పెట్టాను. 290 300 రూపాయలు లెవెల్ బాస్ అమ్మడం జరిగింది. దానికి అమర్నాథ్ గారు వర్ష ప్రభావం అని ప్రైస్ ఇంక్రీజ్ అయిందని రాజశేఖర్ గారు. ప్రైస్ నిన్న కూడా 150 వెళ్ళడం జరిగిందన్న అక్కడ. అయితే ఇవాళ రాయకోటలో మాత్రం లెవెల్ బాక్స్ 300 వెళ్ళింది. మదనపల్లి అయితే ఇవాళ 240 రూపాయలు మాత్రమే. రాయకోట 290 300. రాయకోటలో ఇప్పుడు కూడా ధర ఎక్కువగా ఉంటుందన్న సామాన్య అక్కడ ధర తక్కువగా ఉండదు. రాయకోట పర్వాలేదు లెవెల్ బాక్స్లో. ఇవాళ ఏప్రిల్ 4, 2025 చెప్పడం పోయి ఏప్రిల్ 5, 2025 చెప్పడానికి వీడియోలో పొరపాటుగా దానికి సుబ్రహ్మణ్య ఎస్ఎస్ఎం గారు ఒక్క రౌండ్ తగ్గించన్న మార్ఫియస్. ఏందన్నా తగ్గించమనే వాళ్ళు కొట్టమని చెప్పాలి కానీ ఒక ఫుల్ బాట తీసేవాళ్ళు ఎవరు లేరు. బట్ నిన్నైతే మాత్రం నేను మందు కొట్టలేదన్నా. నేను రాత్రి మందు కొట్టలేదు. నా బ్రాండ్ కూడా మార్ఫియస్సే. మరి మీకు ఎలా తెలిసిందో నాకు అర్థం కావడం లేదు. ఏదేమైనా ఎంజాయ్ ద పార్టీ. పంటలు పండించేవారు శంకర్ గారు. ఇక రాజశేఖర్ గారు, సయ్యద్ బాయ్ ఇక్కడ ఏం జరుగుతుందంటే టమోటా రేటు తక్కువ ఉందని, ఎండలు ఎక్కువ ఉన్నాయని ఒక్కొక్క కుటుంబం వాళ్ళు 5 నుంచి 10 క్రేట్ల కాయలు కొని కోసి ఎండ పెట్టుకొని నిల్వ చేసుకుంటున్నారు. ఇప్పుడు వచ్చే రోజు రేట్స్ పెరిగితే కొనకుండా ఎండబెట్టిన టమోటా వాడుకుందామని ఫిక్స్ అవుతున్నారు. మరి ఎలా రేట్స్ పెరిగేది? ఏమైనా జరగాల్సిందే రేట్ రావాలంటే. అన్న టమోటాలు కట్ చేసి వాటి ఎండలో పెట్టి మళ్ళీ వాడుకుంటారా? నాకు ఎప్పుడు తెలియదు. కొత్తగా వింటున్నాను. కాయలు కోసి ఎండబెట్టుకుని నిల్వ చేసుకుంటున్నారు. భవిష్యత్ ధరలు పెరుగుతాయని చెప్పి, ఇక భవిష్యత్ ధరలు ఎలా పెరుగుతాయని చెప్పి ఆయన పెట్టారు. నేనైతే ఇప్పుడు ఎక్కడ చూడలేదన్నా టమోటాలు ఇట్లా కోసి ఎండబెట్టి నిల్వ ఉంచుకుని టమోటాలు వాడుకుంటే నేనైతే ఎప్పుడు చూడలేదు. బట్ కనుక్కుంటారన్నా, మీరు కొత్త విషయం చెప్పారు. దిస్ మంత్ 15th ఆన్వర్డ్స్ ప్రైస్ విల్ బీ ఇంక్రీజింగ్ స్లోలీ. ఈ నెల 10 తర్వాత ధరలు కాస్త మెల్లమెల్లగా పెరిగే అవకాశం అమర్నాథ్ కామెంట్ పెట్టారు. మేబీ మార్చి 4 అన్న లవకుమార్ నిజమే అన్న. అందుకే అన్నదాత ఇదివరకు కామెంట్ పెట్టడం జరిగింది. మార్ఫెస్ ఒక రౌండ్ తగ్గించమని చెప్పి. ఇక శివకుమార్ గారు, 2025 సంవత్సరం రైతుల పాలిట శాపంగా మారింది. కూరగాయలకు రేట్లు లేవు, కర్బూజకు రేట్లు లేవు, దోసకాయకి రేట్లు లేవు, మిర్చికి రేట్లు లేవు. వెరీ 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 బ్యాడ్ ఇయర్ 2025. శివకుమార్ అన్న, మీ ఆవేదన నాకు అర్థమవుతుంది. మీరు చెప్పింది వాస్తవమే. దేనికి కూడా ధరలు లేవు. టమోటా అయితే ప్రస్తుతం ఫిబ్రవరి మార్చిలో పెద్దగా ధరలు ఉండడం వల్ల దశాబ్దకాల చరిత్ర మనం పరిశీలిస్తే ఇప్పుడో 1, 2, 3 సంవత్సరాల తదిమ కాలంలో ఫిబ్రవరి మార్చిలో పెద్దగా ధరలు వెళ్ళిన అవకాశాలు లేవన్నా. బట్ దేవుడు కరుణించాలి. కూరగాయలన్నిటికీ ధరలు రావాలి. టమోటా సహా అందరూ అన్నదాతందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలి. రైతే దేశాల వెన్నెముక. రైతు బాగుంటే దేశమంతా పచ్చగా ఉన్నట్లు. సందీప్ గౌర్ గారు, అన్న వెరీ గుడ్ మార్నింగ్ అన్న. మాది తెలంగాణ స్టేట్ మంచిర్యాల జిల్లా. టమోటా రేట్ ఎప్పుడు పెరుగుతుంది చెప్పండి. దీనికి అన్నదా రిప్లై ఇచ్చారు. మే 10 తర్వాత చెప్పి ఏమన్నా టమోటా రేటు పెరగాలంటే ఎగుమతులు ఆరంభం కావాలి. ఈసారి అయితే ప్లాంటేషన్ భారీగా జరిగింది. మరి 20 బండ్లు మనకు ఆర్డర్ ఉన్నప్పుడు 40 బండ్లు టమాటాలు మార్కెట్కి వస్తే ఖచ్చితంగా ధర డోలాయమాన స్థితిలో ఉంటుంది. బట్ చూడాలన్నా వెయిట్ చేయాలి, చూద్దాం. ఇప్పుడు ఎప్పుడు ఎలకాలం అయితే ఈ రేట్లు మాత్రం ఉండవు. ఎప్పుడో టమాటా ధర వస్తుంది. అది తొందరగా అవ్వాలని మాత్రం మనం భగవంతుని ప్రార్థిద్దాం. సుధా గారు, అన్నా బాగున్నావా? బాగున్నా సుధా అన్న. ఇంకా బండి కలికాలం కామెంట్ అర్థం కాలేదు.
శ్రీ వినాయక సిల్క్స్ గారు. థ్యాంక్ యూ మల్లారెడ్డి అన్న ఫార్ కీపింగ్ కామెంట్ అబౌట్ అవర్ ఫోన్ కాల్ కన్వర్షన్. శ్రీరామ గారు ఫోన్ కాల్ కన్వర్షన్ పెట్టే గారు మీరు ఏం మాట్లాడు, ఆయన ఏం అడిగారు, మీరు ఏం చెప్పారు మాత్రం ఆ వివరాలు మీరు పొందుపరచలేదు. టమోటా ప్లాంటేషన్ ఎలా ఉందన్న, చరిత్రలో ఎప్పుడు జరగలేదన్నా ఈసారి అంత భారీగా జరుగుతుంది. టమోటా ప్లాంటేషన్ భారీగానే ఉంది అన్నా, కరెక్ట్గా చెప్పారన్నా ఫస్ట్ కామెంట్ నరసింహులు గారు. థ్యాంక్ యూ సోదరా. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం. ఇది కొత్తగా వింటున్నానా, టమోటాలు పచ్చడి చేసుకుంటాము, టమోటా ఊరగాయ చేసి నిలబెట్టుకుంటాం, కానీ టమోటాలు కోసి ఎండబెట్టి నిల్వ చేసుకుని మళ్ళీ కూరలో వాడే విధానం నేనేది ఇంతవరకు చూడలేదు. ఇక శివకుమార్ గారు అయితే 2020 సంవత్సరం పూర్తిగా రైతులు పడే శాపమని కామెంట్ పెట్టారు. అన్న ఆశ్చర్యపడకండి, భగవంతుని మీద భారం వేద్దాం, అంతా మంచి జరుగుతుందని ఆశిద్దాం. సమాచారం లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదేవుడు సైజస్ శగత. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు, ధర్మో రక్షతి రక్షితః, అన్నదాత సుఖీ భవ.